మాట్లాడారు. డబ్బులు లేకుండా మంచోడైనోడికి ఎవరికైనా ఇస్తామండి సీటు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, డబ్బులు లేకుండా మంచోడికి. జగన్ అట్ట ఇచ్చాడు, పోయాడు, నాశనం అయ్యాడు. వీళ్ళు చెప్తారా కొలుకుపూడికి ఇవ్వలేదా ఇలా అని అవును, దేనికి ఇచ్చారు? అతను ఉద్యమం చేస్తే కదా, ఉద్యమకారుడుగా మరి అమరావతి తరపున మరి అతనే చెప్పాడు కదా డబ్బులు ఎంత ఇచ్చాడు ఎంపీ క్యాండిడేట్. అతనికి కూడా డబ్బులు వసూలు చేశారు కదా. కాకపోతే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది అంతే, ఎస్సీ నియోజకవర్గాల్లో డిస్కౌంట్ ఇస్తారు, తప్పదు. మిగిలిన చోట్ల ఎక్కడ తగ్గింది? ఎవరికి ఇచ్చారు? మిగతాయి నామినేటెడ్ పదవులే కదా. బేసిక్ సమస్య ఏంటి అంటే, మనం సీట్లు కేటాయింపులో ఫస్ట్ ప్రయారిటీ డబ్బు, సెకండ్ ప్రయారిటీ పార్టీలు. ఇప్పుడు ఎంపీలుగా భాష్యం రామకృష్ణ ఏ రోజున తెలుగుదేశం జెండా పుచ్చుకుని ఉద్యమం చేశాడా? మరి ఎట్లా రాజ్యసభ సభ్యుడు అయ్యాడు భాష్యం రామకృష్ణ? ఏ కారణం మీద ఎంపీ అయ్యాడు? పార్టీకి డబ్బులు. లింగంనేని రమేష్ పోయి జనసేన, తెలుగుదేశాన్ని నేను అడిగాను. ఇప్పుడు తన్నులు తిన్న పట్టాభి ఏమయ్యాడు? గొడవలు పడ్డ బ్రహ్మం చౌదరి ఏమయ్యాడు? అయ్యో కార్పొరేషన్ పడేశారు వాళ్ళ మోహన్. వరలరామయ్య గారు ప్రజల ప్రతినిధులు, ప్రజల తరపున పోరాడిన వాళ్ళు కదా వీళ్ళు. ప్రజల కోసం జనంలో తిరిగిన వాళ్ళు కదా, కేసులు దొంగ కేసులు పెట్టించుకున్న వాళ్ళు కదా. దెబ్బలు